మొదట రిజర్వేషన్లు పొందినటువంటి వాడు వానికి ఎట్లా రిజర్వేషన్లు వచ్చినాయో తెలియట్లేదు. ఈ దేశంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న వాడికి రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయి అనేది తెలియట్లేదు. నేను ఎస్సీని కాబట్టే వచ్చినాయి అనుకుంటున్నాడు. కానీ ఈ రిజర్వేషన్ రావడం వెనకాల కొన్ని వందల మంది ప్రాణాలు త్యాగం చేసిరని, జీవితాలు త్యాగం చేసిరని, కుటుంబాలను వదిలేసి మొత్తంగా తిరిగి ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చిండ్రు అనే విషయాన్ని ఈ రిజర్వేషన్ పొందినటువంటి వానికి అర్థం కావట్లే. ఇది మొదటి లాజిక్. రెండో లాజిక్ ఏంటంటే, అంబేద్కర్ పూలేయిజం ఇన్ని నాలుగా ప్రచారం చేసింది కమ్యూనిస్టులు. ఒక 15 సంవత్సరాల క్రితం వరకు ఈ దేశంలో మార్క్స్తో పాటు అంబేద్కర్ను, పూలేను కూడా మాట్లాడారు వాళ్ళు. పూలేనైతే అసలు మాట్లాడలేదనుకో, అంబేద్కర్ను మాట్లాడారు. కాబట్టి చేరవలసినటువంటి వాడికి చేరవలసిన పద్ధతుల్లో, చేరవలసిన మోతాదులో అంబేద్కరిజం, పూలేయిజం చేరలేదు, మరే రూపంలో చేరింది. ఉదాహరణకు మనం చూస్తే 1970వ దశకంలో మహారాష్ట్రలో మనకు పెద్ద ఎత్తున బ్లాక్ పాంథర్ మూమెంట్ వచ్చింది. దళిత్ పాంథర్ మూమెంట్ వచ్చింది. దళిత్ పాంథర్ మూమెంట్ వల్ల ఏం జరిగింది? మార్క్సిజపు లక్షణాలన్నిటిని తీసుకొచ్చి దళితిజంగా ముద్రేసి పడేసారు అక్కడ. నిజానికి దళిత్ పాంథర్ మూమెంట్లో అసలు అంబేద్కరిజం లేదు, అంబేద్కర్ యొక్క ప్రతిపాదనలు లేవు. దాంట్లో ఉన్నదంతా మార్క్సిస్ట్ ఫిలాసఫీ, మార్క్సిస్ట్ ఐడియాలజీ, మార్క్సిస్ట్ వే మెథడాలజీ. దాన్ని తీసుకొచ్చి ఇది అంబేద్కరిజం అన్నారు. కాదట్లాగా అంబేద్కర్ అనేటటువంటి, పూలే అనేటటువంటి వాడు ఏం చేసిరంటే, ఈ దేశంలో అటు మార్క్సిజాన్ని, ఇటు బ్రాహ్మణవాదాన్ని, వీటన్నిటిని పక్కన పెట్టి ఈ జాతి ప్రజలు మూలవాసులు అన్నారు. అందుకే వాళ్ళంతా కూడా ఈ మూలవాసులైనటువంటి ఈ జాతి ప్రజలకు ఒక స్వతంత్రమైనటువంటి ఒక గొప్ప రాజకీయ సిద్ధాంతాన్ని, ఆర్థిక సిద్ధాంతాన్ని, సామాజిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పెట్టిరు వాళ్ళు. దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదు. మనము ఎదిగినటువంటి వాడు ఎవడైనా చదువుకున్న వాడు వస్తే క్రిస్టియానిటీలోకి పోతున్నాడు. క్రిస్టియానిటీలోకి పోతే తప్పులేదు, నేను వద్దనట్లే. కానీ వాడు తిరిగి తన జాతి దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకు నాకు సంబంధం లేదనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి భావనతో వాడున్నాడు. ఇంకా కొంతమంది మేధావులు అనుకున్నటువంటి వాళ్ళంతా మార్క్సిజంలోకి వెళ్ళిపోయి మార్క్సిజమే ఈ దేశానికి శరణ్యం, అసలు అంబేద్కర్ ఎవరు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మార్క్సిస్టులు కానీ, క్రిస్టియానిటీ కానీ, ఇంకొకటి కానీ రిజర్వేషన్ తెచ్చిన వాళ్ళు ఎవరు కాదు వీళ్ళు. పోనీ అట్లీస్ట్ ఈ దేశంలో చదువుకునేటటువంటి హక్కును కూడా వీళ్ళెవరు కల్పించలేదు ఇప్పటి వరకు. ఈ మొత్తం ఉద్యమాల వల్ల దళితులకు ఏమొచ్చిందంటే జీరో. కానీ అంబేద్కర్, పూలే వల్ల ఈ దేశంలో విద్య వచ్చింది, ఆ విద్య వల్ల రిజర్వేషన్ వచ్చింది, దానివల్ల ఈనాడు ఆత్మగౌరవం వచ్చింది. ఇక్కడ పరిపాలకులు అవుతున్నారు, ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు. మొత్తంగా ఒక ఎలైట్ బ్యాచ్ తయారైంది. అసలు ఒక ఎలైట్ సమాజం ఉంది ఇప్పుడు. మాదిగల్ని తీసుకున్న 2 వర్గాలు ఉన్నాయి, మాలల్ని తీసుకున్న 2 వర్గాలు ఉన్నాయి, మొత్తం బీసీలను తీసుకున్న ఒక ఎలైట్ బ్యాచ్ ఉన్నది, ఒక అణగారినటువంటి వర్గం ఉన్నది. ఇప్పుడు అణగారిన వర్గం అట్లాగే పోతుంది, ఎలైట్ బ్యాచ్ మరింత పైకి పోయి అగ్రకులాల్లాగా బిహేవ్ చేయడం జరుగుతుంది. సామాజిక బాధ్యతను, సోషల్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. అంబేద్కర్ దానికి ఒక చక్కటి మార్గం ఏం చెప్పిందంటే, పే బ్యాక్ టు ద సొసైటీ. నువ్వు ఏ సమాజం నుంచి అయితే వచ్చినవో తిరిగి ఆ సమాజానికి నువ్వు పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏం పే చేయాలంటే డబ్బులని కాదు, ఇక్కడ సమయాన్ని పే చేయాలి, నీ జ్ఞానాన్ని ఇవ్వాలి, నీ మజిల్ పవర్ ఇవ్వాలి, నీ మనీ పవర్ ఇవ్వాలి. నీవు ఏదైతే లబ్ధి పొందినవో ఆ సమాజం నుంచి అవన్నిటిని కూడా తిరిగి నీ సమాజం కోసం కొంతమేరకైనా ఉపయోగిస్తే అప్పుడు ఖచ్చితంగా అంబేద్కరిజం అనేటటువంటిది ఇంతకంటే 150 కిలోమీటర్ల వేగంతో ముందుకు పోగలుగుతుంది. వీళ్ళు అనుకున్నది కాదు. ఒక 10 సంవత్సరాలు కనుక కరెక్ట్గా ఈ దేశం మీద ఈ ఉద్యమం యొక్క స్వభావం కనుక పనిచేయగలిగితే రాజ్యం వస్తుంది. అందుకే అంబేద్కర్ 10 సంవత్సరాలే అడిగిండు. 5 సంవత్సరాలు అడగడంలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, నా ప్రజలందరూ బాగా రిజర్వేషన్లు పొంది డెవలప్ అవుతున్నారు కనుక తిరిగి మళ్ళీ నా ప్రజల దగ్గరికి పోతారు, వాళ్ళను కూడా తీసుకొస్తారు, వీళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు, చైతన్యం వస్తుంది, రాజ్యం వస్తుంది అని 10 సంవత్సరాలు అడిగిండు ఆయన. అంటే అడగడంలో ఉద్దేశం వేరే, దాని రెన్యువల్ తర్వాత అదంతా వేరే సంగతి. కానీ ఆయన కోరుకున్నటువంటిది ఇట్లా, అంటే ఒక దళితుణ్ణి, ఒక అడ్డరు వర్గాల్లో ఉన్నవాడిని చదివించడం వల్ల, వానికి ఉద్యోగం ఇవ్వడం వల్ల, వానికి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఆయన ఆశించింది ఏంటంటే తిరిగి మళ్ళీ వాని లాంటి ఇంకొకరికి తోడ్పడతాడు అని. కానీ ఇప్పుడు అట్లా జరగట్లేదు. అసలు ఎట్లయిపోయింది సమాజంలో పరిస్థితి అంటే, ముఖ్యంగా దళితుల పరిస్థితి ఎట్లా తయారైందంటే, చైతన్యమైనటువంటి వాడు తన జాతి నుంచి కంప్లీట్గా దూరం అయిపోతున్నాడు. సాంస్క్రిటైజేషన్ జరుగుతూ ఉంది. సాంస్క్రిటైజేషన్ జరగడం వల్లనే ఈ నష్టం జరుగుతుంది. సాంస్క్రిటైజేషన్ అంటే ఏం జరుగుతుంది? ఒక ఎంప్లాయీ అయిన వాడు మొట్టమొదట పోయి తిరుపతి పోయి గుండు కొట్టించుకొని అక్కడ 10,000 రూపాయలు సమర్పయామి చేసి వస్తున్నాడు. అసలు ఏందిరా అక్కడ ఎందుకు పోయినావురా అంటే, నాకు ఉద్యోగం వచ్చిందండి. ఉద్యోగం వచ్చింది ఎవరు అంటే అంబేద్కర్ వల్ల. ఇటు రావాల్సినటువంటి వ్యవహారం అటు పోయింది. అంటే సాంస్క్రిటైజేషన్ జరుగుతూ ఉంది వ్యవస్థలో. కాబట్టి డిస్ట్రక్షన్ కావాల్సినటువంటి వ్యవస్థ అంతా తిరిగి రీకన్స్ట్రక్ట్ అవుతుంది అక్కడ. ఇక్కడ రీకన్స్ట్రక్ట్ కావాల్సినటువంటి మూమెంట్ అంతా డిస్ట్రక్ట్ అవుతూ ఉంది కిందికి. ఇగో ఇంత పెద్ద గ్యాప్ రావడం వల్ల అసలు 8 సంవత్సరాలు పడుతుంది. నిజానికి నేను అంటున్నాను, అంబేద్కర్, పూలే, కాంశీరాములు ఇచ్చినటువంటి ఒక ప్రణాళికబద్ధమైన రాజకీయ సిద్ధాంతం కనుక యాజ్ ఇట్ ఈజ్గా ఈ చదువుకున్న వాళ్ళంతా ఇంప్లిమెంట్ చేయగలిగితే 10 సంవత్సరాల్లో ఈ దేశ పాలకులు అవుతారు వీళ్ళు.
ఇది 100%. మన అందుకే ఒక 1931 సంవత్సరాల్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పిండు, నా ప్రజలారా, ఇదిగో నేను ఈనాడు ఓటు తెచ్చినందుకే ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు. అప్పటికి ఇంకా రిజర్వేషన్లు రాలేదు. ఒక ఓటు సంపాదించి దాన్ని సక్సెస్ చేసుకుని బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఓటు తీసుకొచ్చిన ఈరోజు మీ గోడల మీద రాసుకోండి, ఎప్పటికైనా మీరు పాలకులే, ఇప్పుడు పాలితులుగా ఉన్నారు, రేపు పాలకులు కాబోతున్నారు అని. ఎందుకన్నాడు ఆ మాట అంటే, ఓటు అనేటటువంటిది అప్పుడు మనకు లేదు. అసలు ఓటు వేసే మన ప్రజలకు కూడా ఓటు అంబేద్కర్ ఇచ్చిందని అనుకోవట్లేదు. ఇప్పుడు ఓటు ఎవరి వలనో వచ్చింది అనుకుంటున్నారు. కానీ ఓటు అనేటటువంటి విలువను కూడా తెలుసుకోగలిగినటువంటి పరిస్థితుల్లో మనల్ని ఈ అగ్రకులాలు, ఈ సాంస్క్రిటైజేషను, లేకపోతే ఈ గ్లోబలైజేషను, ఇప్పుడున్నటువంటి ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో ఉన్నటువంటిది అంతా కూడా నిజానికి అప్పర్ కాస్ట్ డామినెన్స్ నడుస్తుంది. దీనంటే తప్పు అంటాడు, లేదు దీనంటే వ్యతిరేకించేటటువంటి వాళ్ళు మన వాళ్ళే తయారయ్యారు. అన్డెమోక్రటికల్ వేలో మూమెంట్ అంతా నడిచింది, దాన్ని ఎవడు ప్రశ్నించే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి ఈ పరిస్థితుల పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే కారణం ఇది. బడికి పోవాల్సినటువంటి వాడిని మా ఓన్ ఒక సందర్భంలో అడిగారు, ఏమంటే ఇంత పెద్ద మూమెంట్ చేస్తూ ఉన్నారు, మరి మా విద్యార్థులుగా మా పాత్ర ఏందని విద్యార్థులందరూ ఆయన దగ్గర పోయి ఆయన ఏమన్నాడు, మీరు ఏం చేయదయా, బడికి వెళ్ళండి అని అన్నాడు. గో టు యువర్ కాలేజెస్, స్కూల్స్ అన్నాడు. ఇక్కడ జరుగుతున్న మూమెంట్ ఏంటంటే, మూమెంట్ జరగాలంటే స్కూల్ బంద్ చేయాలంటున్నారు, మూమెంట్ జరగాలంటే కాలేజీ బంద్ చేయాలంటున్నాడు, మూమెంట్ జరగాలంటే ధర్నా చేయాలంటున్నాడు, మూమెంట్ జరగాలంటే రోడ్డు మీదకి పోవాలంటున్నాడు. ఇది అన్డెమోక్రటికల్ వే. అందుకే ఇప్పటికి కూడా మాయావతి ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంది. ఎక్కడ కూడా ధర్నాలు రాస్తారోకలు చేయలేదు తెలంగాణ కోసం డెమోక్రటికల్ వేలో నేను రేపు పార్లమెంట్లో నా మద్దతు ఇస్తున్నా అని చెప్పింది. ప్రజల్ని చైతన్యం చేసి ప్రజా ఉద్యమం ద్వారా చేయవలసినటువంటి ఉద్యమాలని తాత్కాలికమైనటువంటి పరిస్థితుల్లో ఇట్లా చేస్తూ ఉన్నారు. సరే, ఇది చిన్న తరహా ఉద్యమం కాబట్టి, కొద్దిగా స్వల్పకాలికమైనటువంటి ఉద్యమం కాబట్టి ఇది నడుస్తుంది, దానికి అభ్యంతరం లేదు, దానికి వ్యతిరేకం కూడా కాదు. కానీ దళితుల ఉద్యమము, రాజ్యాధికార ఉద్యమం ఇది చాలా దీర్ఘకాలికమైంది, ఇది స్వల్పకాలికమైంది కాదు. ఎందుకు దీర్ఘకాలికమైందంటే, ఒక రాజకీయ అధికారం సరిపోదు, ఆర్థిక స్వేచ్ఛ కావాలి. ఒక ఆర్థిక స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ సరిపోదు, సామాజిక స్వేచ్ఛ కావాలి. దీనికి లింక్ ఉన్నది. ఆర్థిక స్వేచ్ఛ సామాజిక స్వేచ్ఛకు, ఈ రెండు రాజకీయ వీటన్నిటి అధికారం వచ్చింది, రాజకీయ అధికారం వస్తే అది ఆర్థిక స్వేచ్ఛకు దారితీయాలి, ఆర్థిక స్వేచ్ఛ వస్తే సామాజిక, ఈ మూడింటిలో ఏదొచ్చినా సైమల్టేనియస్గా మిగతా ఉద్యమాలకు దారితీసి అప్పర్ కాస్ట్ లేదా మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు అంటున్నటువంటి వాటిని ఇక్కడున్న వాడిని సమానం చేయగలగాలి. అప్పుడు ఈక్వల్ సమాజం వస్తుంది. అప్పుడే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి పునాదుల మీద ఒక నవ సమాజం నిలబడుతుంది, ఒక నవ దేశం నిలబడుతుంది. ఒక అమెరికా లాంటి మిగతా దేశాల్లో ఉన్నటువంటి మిగతా జాతుల్లాగా నా జాతులు కూడా ఆత్మగౌరవంతో బతకగలుగుతాయి అనుకున్నాడు అంబేద్కర్. చాలా కీలకమైన ప్రశ్న కాబట్టి నేను ఇంకెక్కువ వివరణిస్తున్నాను. కానీ ఇప్పుడు ఏంటున్న పరిస్థితి ఏంది, ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంది, అసలు దుర్మార్గమైనటువంటిది నడుస్తూ ఉంది. ఇక్కడ ఏమనుకుంటారు, ఆత్మగౌరవం అంటే ఈ అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం అనుకుంటున్నారు, లేకపోతే ఆత్మగౌరవం అంటే హాస్టల్లో పోయి కాపీలు పంచడం అనుకుంటున్నారు, ఆత్మగౌరవం అంటే లేకపోతే తెల్లబట్టలు వేసుకుని అందరిలో నేను 4 ఉపన్యాసం ఇవ్వడం అనుకుంటున్నారు. ఆత్మగౌరవం అంటే అది కాదు. మిగతా మెయిన్ స్ట్రీమ్ సమాజం ఏదైతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా స్వేచ్ఛను అనుభవిస్తున్నదో అలాంటి స్వేచ్ఛను, సమానత్వాన్ని ఈ సమాజం కింద ఉన్న సమాజం కోరుకోగలగాలి. కోరుకోవడం కాదు, అనుభవించగలగాలి. అందుకే కేవలం ఇంతటితోటే సరిపెట్టుకోలేదు అంబేద్కర్, చాలా గొప్ప దార్శనికుడు ఆయన. ఎందుకు తెలుసా, కింద మహిళలను కూడా యాడ్ చేసుకున్నాడు మళ్ళీ తీసుకొచ్చి. ఇట్లాంటిది ఒకవేళ వస్తే మళ్ళీ మగవాళ్ళే అనుభవిస్తారు కాబట్టి అది అసమానత్వ సమాజం అవుతుంది. కాబట్టి మహిళల్ని కూడా ఈ స్థాయికి తీసుకొస్తేనే అప్పుడు సమానత్వం ఏర్పడుతుంది. మొత్తం సమాజం సమానత్వం మీద ఆధారపడి ఉండాలి, స్వేచ్ఛ మీద ఆధారపడి బ్రతకాలి, సౌభ్రాతృత్వం ఉండాలి, ఈ మూడింటి మీద అని ఒక బ్యాలెన్స్డ్ సమాజాన్ని, ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మాణం చేసిండు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మార్క్సిజం ఆదర్శం అనుకుంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకటి ఆదర్శం అనుకొని ఇంకొకటి ఆదర్శం అనుకోవడం మూలంగానే ఈ దేశంలో ఇప్పటికీ అన్యాయం జరుగుతుంది, ఈ దేశంలో ఇప్పటికీ దుర్మార్గం జరుగుతూ ఉంది. అది పోవడానికి అంబేద్కర్, పూలే వాదమే సమగ్రమైన వాదం జరగాల. నేనేమంటున్నానంటే అసమగ్రమైన వాదం జరుగుతూ ఉంది. కాంగ్రెస్లో ఉన్నోడు అంబేద్కర్, పూలే అంటాడు, రాజ్యాధికారం అంటాడు. బీజేపీలో ఉన్నోడు అంబేద్కర్, పూలే అంటాడు, రాజ్యాధికారం అంటాడు. ఇవాళ తెలంగాణలో ఉన్నోడు అంబేద్కర్, పూలే అంటాడు, రాజ్యాధికారం అంటాడు. అది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యమే కాదు. ఎందుకు కాదంటే కాంగ్రెస్లో ఉన్నోడు కాంగ్రెస్ ఎజెండా మొయ్యాలి. ఎందుకంటే వాడు కాంగ్రెస్ వాడు కాబట్టి కాంగ్రెస్ చెప్పింది, సోనియా గాంధీ చెప్తే వాడు అది మొయ్యాలి. లేకపోతే దీనికి టికెట్ కట్ అవుతుంది. ఇక్కడ తోక కట్ చేస్తాడు వాడు. తోక కట్ చేయకుండా అంటే ఆమె ఎజెండా మొయ్యాలి. ఇంకో పార్టీలో ఉన్నోడు ఇంకోని ఎజెండా మొయ్యాలి. ఆ ఎజెండా ఒకవేళ వీళ్ళు దళితులకు వ్యతిరేకమైందైనా దళితుడు మొయ్యాలి, బీసీకి వ్యతిరేకమైందైనా బీసీ మొయ్యాలి. ఉదాహరణకి ఏంది, మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి ప్రమోషన్లలో రిజర్వేషన్ బిల్లు పేపర్స్ని, డాక్యుమెంట్స్ని పార్లమెంటులో చింపేసినటువంటి ఘనత ఎవరిదంటే దళిత ఎంపీలదే. అది సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ అన్న నేను అనట్లే. చింపేసినోడు ఎవడు? దళితుడు. రిజర్వేషన్లో, ప్రమోషన్లో రిజర్వేషన్ ఎవరికి కావాలి? దళితునికే వచ్చింది.
అంటే తన జాతికి వస్తున్నటువంటి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నవాడు తనవాడే. ఎందుకు ఇటువంటి పరిస్థితి దాపురించిందంటే వాని పార్టీ ఎజెండా అది. వాని పార్టీ వాడు చింపేయమంటున్నాడు, అది మనకు అవసరం లేదు అని మనకు వ్యతిరేకం అంటున్నాడు కాబట్టి ఇటు చింపేస్తున్నాడు. అందుకే ఒక స్వతంత్రమైన తన కాళ్ళ మీద తాను నిలబడగలిగి తన సమాజాన్ని తను నిర్మాణం చేసుకోగలిగేటటువంటి అంబేద్కర్, పూలే, కాన్షీరామ్ని ఎందుకు మనం ఇక్కడ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలంటే కాన్షీరామ్ వీటన్నిటి కాదు కాబట్టే. ఇందులో ఉన్న బానిసత్వం ఉంటుందిరా, మనకి ఈ బానిసత్వం నుంచి విముక్తి జరగదు. ఇది జరగాలంటే మనకు స్వతంత్రమైనటువంటి ఒక పార్టీ కావాలి, రాజకీయ నిర్మాణం కావాలి, ఆర్థిక నిర్మాణం కావాలి, సామాజిక నిర్మాణం కావాలి అనేటటువంటి ఒక గొప్ప సిద్ధాంతం ఉంది. దాన్ని వదిలేయడం మూలంగానే మొత్తంగా జాతులకు అన్యాయం జరుగుతాం. ఇంకొక ప్రామాణికమైన విషయం ఏంటంటే నీగ్రో జాతుల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంటుంది వాళ్ళ అభివృద్ధికి. ఎట్లా అంటే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి కూడా వాళ్ళు ఒక స్కెచ్ చేసుకున్నారు, ఒక బ్లూ ప్రింట్ ఉంది వాళ్ళ దగ్గర. ఏం బ్లూ ప్రింట్ ఉందంటే, చలో అక్కడ ఒక షాప్ ఉంటుంది, అది వైట్ మెన్ షాప్, ఒకటి బ్లాక్ షాప్ ఉందనుకో. పోయేవాడు బ్లాక్ కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వైట్ షాప్లో కొనడు, బ్లాక్ షాప్లోనే కొంటాడు. ఆ బ్లాకే షాపే కాదు, అక్కడ లేకపోతే ఇంకో బ్లాక్ షాప్లో అయినా కొంటాడు, కానీ వైట్ మెన్ షాప్లో కొనడు వాడు. ఎందుకంటే ఆర్థికంగా వెసులుబాటు జరిగితే నావోనికే జరగాలనేటటువంటి ఒక అండర్స్టాండింగ్, ఒక వేవ్ లెంత్ను వాడు సెట్ చేసుకోగలిగాడు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కొంటే నేను అవతలోని కాడ కొంట కానీ నావోని కాడనైతే కొనను అనేటటువంటి పరిస్థితి ఇక్కడ. పోతే దొరకాల మీద పడతా కానీ నా తోటి కులస్తుని దగ్గర నేను ఉండలేను, వీడేంది అదనావాడు నాకు చెప్పదా అనేటటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ క్రియేట్ అయింది. దీనికి అంతటి కారణం ప్రజల్లో అవగాహన లేకపోవడం, దీనికి అంతటి కారణం అంబేద్కర్ని చదవకపోవడం, దీనికి అంతటి కారణం అంబేద్కర్ మీద ఈ దేశంలో జరగవలసినంత ప్రచారం జరగకపోవడం, ఉండవలసినంత అవగాహన లేకపోవడమే ఇంతటి దుర్మార్గానికి కారణమైంది.